వచ్చేసాను. హాయిగా కాసేపు కంది పచ్చడి ఎలా చేయాలి, నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయ కారం ఎలా చేయాలి, ఇంకోటి కంది పచ్చడి, ఉల్లిపాయ కారం, పెసర పచ్చడి, ఈ మూడు ఎలా చేయాలో చెప్పుకుందాం. చారు కూడా ఎలా పెట్టాలో చెప్పుకుందాం. ఫస్ట్ ఏం చేస్తానంటే కంది పచ్చడి ఎలా చేయాలో చెప్తా. ఒక 100 గ్రాముల కందిపప్పు తీసుకోండి. తీసుకొని అదే మనుషులను బట్టి అనుకోండి, ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి తీసుకొని దాన్ని తేనె రగ్గు వచ్చేటట్టు చక్క దూరగా వేయించండి. ఒక్కటి కూడా మాడకూడదు. ఇంత జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఓపిక్గా వేయించాలి. చక్కగా వెడల్పు వాడిని పెట్టుకుంటే మనం అది ఫ్రై చేయడానికి బాగుంటుంది. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాస్టిక్ స్పూన్లు వాడకూడదు. ప్లాస్టిక్ స్పూన్లు అవన్నీ ఈ కొత్తవన్నీ వస్తున్నాయి చూసారా, వాడకండి. స్టీల్వే వాడండి. ఇనపదైనా పర్లేదు, అంతేగాని అవి వాడకండి. రబ్బర్కి సంబంధించి ఇట్లా నూనె రాయటానికి ఇవి ఇస్తున్నారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్యాషన్గా ఉంటాయని కొనుక్కోకూడదు. దాంట్లో మన ఆరోగ్యం ఎంత ఉందో అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది. సో అవి వాడకుండా దయచేసి చెక్క స్పూన్ అయినా సరే, చెక్కకు కూడా రంగు వస్తుంది దాంట్లో. అందుకని నేను అది కూడా తీసి పక్కన పెట్టేసాను. వాటర్ స్టీల్వే వాడతా. చక్క ఏం చేయాలి, దోరగా వేయించుకోవాలి. ఒక్కటి కూడా నల్లగా మాడకుండా లైట్గా అలా వేయించండి. కమ్మటి సువాసన వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, స్టవ్ కట్టేసి ఒక పక్కన పెట్టండి. ఈ ఈ వేడిగా ఉన్నప్పుడే కందిపప్పు, ఎండుమిరపకాయలు సరిపడా ఒక 5-6 ఎండుమిరపకాయలు ఏం చేయాలి, తొడుగులు ఒలిచేసి ఈ కందిపప్పు మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టినప్పుడు ఈ వేడికి అవి మగ్గుతాయి. కొంచెం వేగినట్టు అవుతాయి అన్నమాట. ఈ వేడికి అనమాట. వేగినప్పుడు మనకి పచ్చడి బాగుంటుంది. తర్వాత ఏం చేస్తారు, అంత జీలకర్ర, కొంచెం నీళ్ళు, చింతపండు కావాల్సిన వాళ్ళు కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసేస్తే కంది పచ్చడి అయిపోతుంది. అంతే. ఇదే కందిసుల్ని వేయించేసి శనగపప్పు, జీలకర్ర వేయించేసి పౌడర్ కట్టుకున్నా కూడా కందిసున్న అయిపోతుంది. కందిసున్న ఇంకో రకంగా చేయొచ్చు. అన్ని రకాల పప్పులు కొంచెంగా వేసుకోవాలి. పెసరపప్పు, మినపప్పు, ఏమేమి ఉన్నాయో, శనగపప్పు, అన్ని రకాలు. కొంచెం కందిపప్పు ఎక్కువ వేయాలి. చక్కగా వేయించేసి అంత జీలకర్ర వేసేసి ఎండుకారం కలిపారనుకో, అది రాత్రిపూట ఎవరికైనా ఏదైనా హడావుడిగా ఉన్నప్పుడు కూడా రాత్రిపూట కందిస్తుంది చాలా బాగుంటుంది. అదొక పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు కూడా, పండగలప్పుడు కాదు పెళ్ళిళ్ళప్పుడు కూడా అది కందిస్తుంది ప్రత్యేకమైనటువంటి పదార్థం. హోటల్స్లో కూడా ఒక పక్కన పెట్టుకుంటాడు అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తడిపి చేస్తేనేమో కంది పచ్చడి అవుతుంది అనమాట. అంతే తేడా. దీనికైతే కందిసునికైతే ఎండు కారం కలుపుకోవాలి. దీనికైతే ఎండుమిరపకాయలు కొంచెం వేడిగా కందిపప్పులో వేడిగా ఉన్నప్పుడు వేసేసి పట్టుకొని మిక్సీ పట్టి కొంచెం నీళ్ళు పోసి గట్టిగా పట్టేసుకొని కొంచెం చింతపండు, ఉప్పు వేసేసి తిరగ మొత్తం పనిలేదు పెట్టుకుంటే కంది పచ్చడి అయిపోతుంది. చారు, టమాటా చారు ఎలా చేయాలి. టమాటా చారు వచ్చినప్పటికీ టమాటా కొంచెం నూనెలో వేయించండి. ఒక రవ్వ వేయించేసి ఏం చేస్తారంటే దాన్ని పచ్చి మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా పచ్చివే మిక్సీలో పౌడర్ కట్టి పక్కన పెట్టుకోండి. ఈ టమాటా ఉడకబెట్టింది ఉంది కదా, అది కూడా మిక్సీ పట్టేసి ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పేస్ట్ని ఏం చేయాలి, ఈ పౌడరు, ఈ పేస్ట్ అన్నీ కలిపి చక్కగా ఏం చేస్తారంటే ఒక బాండీలో నీళ్ళు పోసేసి తిరగమూత ముందు వేసుకుంటే ఇంకో దాంతో పని లేదు. మళ్ళీ అది తోమాల్సిన పని ఉండదు. ఏంటి, బాండీలో దాంట్లోనే కొంచెం నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఒక మిరపకాయ, ఇంగువ వేసేసి అందులో నీళ్లు పోయండి. నీళ్లు పోసి కొంచెం చింతపండు పిసికి రసం పోసి అది ఉడికిన తర్వాత ఈ మనం తయారు చేసుకున్న టమాటా గుజ్జు, ఈ మిరియాల పౌడర్ ఉంది కదా, ఇవన్నీ కూడా దాంట్లో వేసేసేయండి. కరివేపాకు పడేయండి. దాంట్లో గుమ్మగుమ్మలాడుతుంది. గట్టిగా మొత్తం పని లేదు, ఇది దింపేసుకోవట్లేదు. బెల్లం కావాలంటే కొంచెం చిన్న ముక్క వేసుకోవచ్చు, ఉప్పు వేయాలి సరిపడా. ఇది టమాటా చారు చేసే విధానం. 5 minutes, అన్ని 5 minutesలో చేసే విధానంగా హ్యాపీగా చేసుకొని రుచిగా తింటే అన్నపూర్ణాదేవి వడ్డించినట్టుగా అందరూ మెచ్చుకుంటారు చక్కగా. తర్వాత నిమ్మకాయ చారు అవుతుందమ్మా. అది చాలామంది తెలుసు అనుకుంటున్నాను నేను.
ఏం చేస్తారంటే మామూలుగా తిరగమత వేస్తాం. ఏంటి కొంచెం నూనె వేసేసి ఒక మిరపకాయ, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి అది చిట్పటం అన్న తర్వాత కొంచెం కరివేపాకు పడేసి అది అయిపోయిన తర్వాత నీళ్లు పోయండి. నీళ్లు పోసి అది కలపడమని కాగిన తర్వాత దీన్ని కట్టేయాలి. కట్టేసి ఉప్పేసి ఈ నిమ్మరసం తీసుకొని దాంట్లో పోయాలి. అంతే, నిమ్మకాయ చారు అయిపోయింది. అప్పటికప్పుడు అయిపోతుంది. మీరు ఆఫీస్ నుంచి వచ్చి చేసుకున్నా కూడా మీకు శ్రమ అనిపించింది. ఆఫీస్లో చేసి ఉంటారు, ప్రయాణాలు, హడావుడి ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఏం చేయాలంటే చకచక అయిపోయి చూసుకోండి. టమాటా ఉందనుకోండి చకచక అయిపోతుంది, సొరకాయ ఉందనుకోండి తొందరగా అయిపోతుంది. అట్లా తొందరగా అయ్యేవి అనమాట. కనుక ఎప్పుడైనా హడావుడి పడినప్పుడు చేయాలంటే ఈ ప్రాసెస్ అవుతుంది అనమాట. కాబట్టి నిమ్మకాయ చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా తెలిసే ఉంటుంది. నేను కూడా చెప్దామని అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఉల్లిపాయ పచ్చడి కూడా ఊరికే అంత చేయండి, మరీ నిలవ ఉంటుంది. ఇది ఏం చేయాలంటే ఉల్లిపాయలు చక్కగా పిచ్చి తీసేసి చక్కగా కడగటమే ఇష్టం అనుకున్న వాళ్ళు కడగండి. పిచ్చి తీసిన తర్వాత కడగాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఆరోగ్యం కోసం ఇంకా మంచిగా బాగుండాలి. అసలు ఉల్లిపాయ తడిస్తే పనిచేయదు. ఒక టేస్ట్ మారిపోతుంది, సువాసన మారిపోతుంది, అంతా మారిపోతుంది. కాబట్టి ఆ పెంచి తీయగానే కడకుండా ఉంటేనే రైట్ ఉందని అడిగితే ఆ ఉల్లిపాయని ముక్కలు చేయండి చక్కగా. అదంతా తీసేసి అదేంటి వేళ్ళకి సంబంధించిన తోక ముందు పక్కన తీసేసి చక్కగా బాగా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, అన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి. ఏం వేయించద్దు, ఎండుమిరపకాయలు తీసుకోండి. అంత ఉప్పు వేయండి, సరిపడా ఉప్పు, చింతపండు పచ్చి చింతపండు గుజ్జు తీసుకొని గింజలు లేకుండా పీచులు లేకుండా తీసి ఈ 3 కలపండి. ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు మిక్సీ పట్టిన తర్వాత ఏం చేయాలి, ఈ ఉల్లిపాయలు కోసిన ముక్కలు ఉన్నాయి దాంట్లో ఒక్క తిప్పండి. ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. అది కలిపెట్టుకోండి. ఇక మొత్తం కూడా పనిలేదు. అది చేసుకుంటే ఉల్లిపాయ కారం. ఇది కూడా చాలా నెయ్యి వేసుకొని నూనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.